ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ల చూపు షాబాద్ వైపు ఎందుకు మారింది? ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్, వెల్స్పాన్ షాబాద్ లోనే ఎందుకు భారీ పెట్టుబడులు పెట్టాయి? చిన్న గ్రామ స్థాయి నుండి ఒక మహానగరంగా షాబాద్ ఎలా మారబోతుంది? 3600 ఎకరాల్లో ఏర్పాటు అయిన 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లు నిజమేనా? మరో 3 నుండి 5 సంవత్సరాల్లో షాబాద్ రూపురేఖలు మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లా ఎలా మారబోతున్నాయి? కాబోయే మరో గచ్చిబౌలి, మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన షాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఈ డౌట్స్ అన్ని ఈ ఒక్క వీడియోతోనే క్లారిటీగా చెప్పడం జరిగింది. షాబాద్, అసలు ఈ షాబాద్ ఎక్కడుంది? శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా ఉంటుంది ఈ షాబాద్. ఇక శంషాబాద్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, కన్హా శాంతివనం నుండి హైదరాబాద్ మీదుగా జస్ట్ 10 నిమిషాల్లోనే షాబాద్ చేరుకుంటారు. ఈ కన్హా శాంతివనం ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి 1 లక్ష మందితో కలిసి మెడిటేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడికి దేశ విదేశాల నుండి వచ్చి ఈ కన్హా శాంతివనాన్ని సందర్శిస్తుంటారు. ఈ రోడ్డు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుండి షాబాద్ కు కనెక్టివిటీ ఉండడం వల్ల ఇప్పటికే ప్రభుత్వం 220 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు, అంటే దీన్ని 4 లైన్ల రోడ్డుగా చేయనున్నారు. ఈ మ్యాప్ లో చూసినట్లయితే మన ఆర్థిక రాజధాని అయిన ముంబై నేషనల్ హైవే నుండి కూడా ఈ షాబాద్ కు మంచి కనెక్టివిటీ ఉంది. ఇక బెంగళూరు హైవే నుండి కూడా ఎక్సలెంట్ కనెక్టివిటీ మీరు చూస్తున్నారు. షాద్ నగర్ నుండి కేవలం 15 నిమిషాల్లోనే షాబాద్ వస్తుంది. మన అప్పా జంక్షన్ నుండి చేవెళ్ల మీదుగా కూడా షాబాద్ కు అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. ఇక షాబాద్ కు ఇంత క్రేజ్ రావడానికి ఇంకొక కీలక కారణం త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. అంటే ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఆర్ మధ్యలోనే, అంటే షాబాద్ సెమీ అర్బన్ జోన్ లో ఉండడం వల్ల కూడా షాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే దాదాపుగా 3 నేషనల్ హైవేల మధ్యలో ఉన్న ఈ షాబాద్ ముందు ముందు మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. మరి ఇన్వెస్టర్లు భారీగా ఈ షాబాద్ లో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు అనే విషయానికి వస్తే, షాబాద్ ని మహానగరంగా మార్చే మరో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ 3600 ఎకరాల్లో మొత్తం 3 స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. 1 చందనవెల్లి సెజ్, 2 సీతారాంపూర్ సెజ్, 3 హైదరాబాద్ సెజ్. జస్ట్ ఇమాజిన్, కేవలం 500 నుండి 600 ఎకరాల లోపు ఉన్న కోకాపేట సెజ్ లో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి 3 సెజులు ఈ షాబాద్ లో ఉండడం వల్ల భవిష్యత్తులో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందో లేదో అని ముందే గ్రహించి తెలివిగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ చందన్వల్లి, సీతారాంపూర్, హైదరాబాద్ సెజ్లలో పెట్టుబడులు పెట్టింది చిన్న చిన్న కంపెనీలు కాదు. మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు అయిన వెల్స్పన్, ఈ వెల్స్పన్ దాదాపుగా 3000 నుండి 5000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్టాబ్లిష్ అయింది. ఈ వెల్స్పన్ సంస్థ ఫ్లోరింగ్ అండ్ మ్యాట్స్, ఇంకా ఒలింపిక్స్ లో అండ్ క్రికెట్ మ్యాచ్లలో వాడే టవల్స్ లాంటి వాటిని తయారు చేస్తుంది ఇక్కడే. ఇక మైక్రోసాఫ్ట్ సంస్థ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసింది. అమెజాన్ కూడా డేటా సెంటర్ ని వెల్స్పోన్ కి ఆపోజిట్ లోనే ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకా ఈస్టర్ ఫిల్మ్ టెక్ కంపెనీ దాదాపుగా 1350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ని కూడా క్రియేట్ చేసింది. ఇదే కాకుండా ఇంకా కటేరా, కుందన్ టెక్స్టైల్స్, ఎయిర్టెల్ డేటా సెంటర్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, వీటితో పాటు మరికొన్ని సంస్థల పేర్లు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే అందరికీ ఉండే ఇంకో డౌట్ ఏంటంటే, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, అసలు ఇవన్నీ వస్తాయా లేదా అనే డౌట్ అందరిలో ఉంటుంది. మా సబ్స్క్రైబర్స్ కి పూర్తి సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ కన్స్ట్రక్షన్ తో సహా చూపించాలి అని ఫిబ్రవరి 2024లో ఈ వీడియో తీయడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడో రావటం కాదు, ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరిగి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి మరికొన్ని కొత్త కంపెనీలు వాయు వేగంతో కన్స్ట్రక్షన్ పనులు కూడా జరుపుతున్నాయి. అది మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క మాస్టర్ ప్లాన్. ఇందులో మనకి క్లియర్ గా ఏ కంపెనీలకి ఎంత ల్యాండ్ అలోకేట్ చేశారు అన్నది చూడొచ్చు. ఈ మాస్టర్ ప్లాన్ మీకు పీడిఎఫ్ లో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి. ఈ స్పెషల్ ఎకనామిక్స్ జోన్లలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ రానుంది. ఇక ఇంత భారీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు నెక్స్ట్ రెసిడెన్షియల్ అండ్ లివబుల్ ఏరియా అయిన షాబాద్ లోనే ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. ఈ షాబాద్ లోనే ఎందుకు అంటే, మనకి ఇక్కడ చూస్తున్న ఈ ఏరియా మొత్తము కూడా 311 లో ఉండడం, అంటే దాదాపుగా 84 గ్రామాలలో ఈ 311 ఉండడం వల్ల నెక్స్ట్ షాబాద్ మాత్రమే R1, R2, R3, R4 జోన్లలో ఉండడంతో షాబాద్ అనేది అటు ఇన్వెస్టర్లకు కావచ్చు, ఇటు రెసిడెన్షియల్ కోసం కావచ్చు, ఒక ఇమ్మీడియట్ గ్రోత్ కారిడార్ గా ఎదగబోతుంది. బాగా గ్రోత్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఆ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఖాళీ
భూమి లేకపోవడం వల్ల ఇప్పుడు అందరి చూపు కాబోయే మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన షాబాద్ పైన పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు ఈ షాబాద్ ప్రాంతంలో ల్యాండ్ రేట్ ఎలా ఉంది అంటే ఒక్క హైదరాబాద్ లోనే గజం 50,000 వరకు ఉంది. అంటే ఒక ఎకరం వచ్చి దాదాపు 5 నుండి 7 కోట్ల మధ్యలో ఉంది. ఎప్పుడైతే ఈ 3,600 ఎకరాల్లో సెజ్లు ఎస్టాబ్లిష్ అయ్యాయో భూమి విలువ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక నెక్స్ట్ షాబాద్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న గచ్చిబౌలి ఎలా అయితే మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ తో నిండిపోయిందో ఖచ్చితంగా షాబాద్ అలానే మారబోతుంది. ఇక ఈ షాబాద్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక మంచి HMDA లేఅవుట్ లో 25,000 నుండి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ మధ్యలో మీకు అన్ని పర్మిషన్స్ తో కనుక ఉంటే దయచేసి ఇప్పుడే ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ లో మంచి అప్రిషియేషన్ తో పాటుగా ఊహించలేని లాభాలని చూస్తారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాను అని బాధపడే వాళ్ళకి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతంలో పెట్టుబడి పెట్టే గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.